ఈసారి రిపబ్లిక్ డే సినిమా రంగానికి వెరీ స్పెషల్. ఇటు బాలకృష్ణ అటు అజిత్ శోభనలకు ఈ అవార్డులు రావడంతో దక్షిణాది సినీ లోకం సంబరాల్లో మునిగి తేలుతుంది. అటు ఉత్తరాదిలోనూ శేఖర్ కపూర్ తదితరులకు ఈ పురస్కారాలు దక్కడంతో చిత్రసీమ యావత్ ఫుల్ జోష్ దిల్కుష్ వాతావరణం సంతరించుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు దక్షిణాది సినిమా నుంచి బాలకృష్ణ, అజిత్, శోభన తదితరులకు పద్మ పురస్కారాలు. సినీ పద్మాలకు అభినందనల వెల్లువ. మొన్నే 50 ఏళ్ల సినీ వసంతోత్సవాలను జరుపుకున్న బాలకృష్ణ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నాట్ ఓన్లీ జై బాలయ్య బట్ ఆల్సో పద్మభూషణ్ జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏంటి వరుస వెంబడి గుడ్ న్యూస్లు? రీసెంట్ గా డాకు మహారాజ్ తో 4వసారి కూడా 100 కోట్ల క్లబ్ మెంబర్ అయిన బాలయ్య అభిమానులకు బోనస్ గా కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పద్మభూషణ్ కి ఎంపిక చేసింది. బాలకృష్ణ నట ప్రస్థానం సుదీర్ఘమైనది. తాతమ్మ కల సినిమాలు, తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన బాలకృష్ణ అంచెలంచెలుగా ఎదిగి సోలో హీరో అయ్యాడు. తొలినాడు ఫ్యామిలీ హీరోగా బాక్సాఫీస్ బొనాంజాగా మారి ఆపై ఫ్యాక్షన్ అధ్యయనాన్ని తెలుగు తెరపై లిఖించి నటసింహగా విజృంభించారు. అటు నుంచి వరుస హిట్లు నమోదు చేస్తూ నేడు గ్లోబల్ లయన్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకుంటున్నారు. ఇన్నాళ్లు అభిమానుల నుంచి వరుస బిరుదులందుకుంటూ వస్తున్న బాలకృష్ణకు కేంద్రం కూడా ఒక అవార్డునివ్వాలని నిశ్చయించింది. బాలయ్య సినీ ఇమేజ్, ఆయన హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి సంతకాలు చేస్తూ తాను ఎమ్మెల్యే కాకమునిపై బసవతారకం ట్రస్ట్ ద్వారా ఎందరో క్యాన్సర్ రోగుల పాల్ట ఆరోగ్య అభియాన్నందిస్తున్న బాలకృష్ణకు ఈ అవార్డు రావడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. 5 దశకాలకు పైగా తెలుగు చలన చిత్రసీమలో తన అభినయంతో మెప్పించిన బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులొచ్చాయని, పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు దర్శకధీర రాజమౌళి. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు అని, ఈ అవార్డు అందుకోవడానికి మీరు పూర్తి అర్హులని తన విశేష్ చెప్పారు మహేష్ బాబు. ఇక సాయి దుర్గా తేజ్, డైరెక్టర్ బాబీ, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రశాంత్ వర్మ, మంచు విష్ణు వంటి పలువురు సినీ ప్రముఖులు తమ టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణకు దేశ అత్యున్నత 3వ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు అభినందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణతో పాటు కోలీవుడ్ తాల అజిత్ కు సైతం పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే రేసింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన అజిత్ కి రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన ఈ పద్మ పురస్కారానికి మరింత ఉబ్బిబ్బైపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. తెలుగులో అభినందన నుంచి ఎన్నో హిట్ సినిమాలు నటించి తెలుగు వారికి సుపరిచితురాలైన శోభనకు కూడా ఈ 3వ అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల ఎందరో సినీ నృత్య ప్రియులు ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్, మలయాళం నుంచి శోభన పద్మభూషణ్లు కాగా ఇక దివంగత మలయాళ రచయిత దర్శకుడు వాసుదేవ నాయర్ కు పద్మ విభూషణ్ వరించింది. ఈ ఏడాది పద్మభూషణ్ అందుకున్న సినీ ప్రముఖుల్లో హిందీ నుంచి స్టార్ డైరెక్టర్ శేఖర్ కపూర్, కన్నడ చిత్ర పరిశ్రమ నుండి అనంతనాగ్ పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. సింగర్ అర్జిత్ సింగ్ కి సైతం పద్మశ్రీ పురస్కారం దక్కడంతో ఇటు దక్షిణాది అటు ఉత్తరాది చిత్రసీమలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆయా కళాకారులకు అభినందనలు తెలుపుతున్నాయి.